నమస్తే. కులపోవాలి అనేటటువంటి ఈ సిరీస్ లో భాగంగా ఇది 3వ ఎపిసోడ్. ఆల్రెడీ 2 ఎపిసోడ్లు మనం రిలీజ్ చేయడం జరిగింది. మొదటి ఎపిసోడ్ లో అగ్రవర్ణాలు మారితేనే కులం పోతుందని, వాళ్ళ ఆధిపత్యం తగ్గాలి అని చెప్పేసి కులం మీద. అదే విధంగా 2వ ఎపిసోడ్ లో దళితులు, బహుజనులు, అణగారిన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ బీసీలు, వీళ్ళు తమ తప్పులను సరిదిద్దుకోవాలి అనే విషయంలో 2 ఎపిసోడ్లు మనం చేయడం జరిగింది. ఇంకా మీరు ఆ ఎపిసోడ్లను చూడకపోతే, ఆ వీడియోలు మీరు చూడకపోతే, వన్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో ఆ యొక్క వీడియో లింకులు పెడతాను. అక్కడ నుండి మీరు ఆ వీడియోని చూస్తే ఈ సిరీస్ లో మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇక ఈ ఎపిసోడ్ లో మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, ఇంతవరకు మరి అగ్రవర్ణాల గురించి మాట్లాడినాం, అణగారిన వర్గాల గురించి కూడా మాట్లాడినాం, వాళ్ళు ఏం చేయాలని. కానీ ఇప్పుడు మాట్లాడాల్సింది ప్రభుత్వం గురించి. మనుషులు మారితే సరిపోదు కదా, ప్రభుత్వం ఏం చేయాలి? సిస్టమ్ చేతిలో ఉంది కదా, రాజ్యాంగం చేతిలో ఉంది కదా, అధికారం చేతిలో ఉంది కదా. మరి అధికారం చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తే ఈ కులం నిర్మూలన జరుగుతుంది అనే విషయాన్ని, ప్రభుత్వం చేయాల్సినటువంటి కులం అనేటటువంటి దాని మీద సర్జరీ ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో కూలంకుషంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. అయితే ఇంకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇది ఎంతో మందికి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ గా ఉంటుంది. మీ వంతుగా ఒక లైక్, ఒక షేర్ చేస్తే మాకెంతో సపోర్ట్ గా ఉంటుంది. ఇక విషయంలోకి వద్దాం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం ఏంటంటే, ఏ రాజకీయ నాయకుడికి కులం పోవాలి అని మాత్రం ఉండదు. కులం ఉండాలి, ఆ కులం మీద మేము బ్రతకాలి, అధికారంలోకి రావాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఎవ్రీ పొలిటీషియన్ కి మనకు కనబడతా ఉంది, ప్రతి ప్రభుత్వానికి మనకు కనబడతా ఉంది. అంటే ఎక్కడ చూసినా ఈ రాజకీయ నాయకులకు ఈ కులం అనేటటువంటి ఆక్సిజన్ లాంటిది. ఓటు బ్యాంకు గెలవనీక ఓటు బ్యాంకు ఈ కుల సంఘాలు కానీ ఇవన్నీ. కాబట్టి వాళ్ళు మాక్సిమం ఈ కుల నిర్మూలనకు బయటికి చెప్తారు తప్ప మాటలు, లోపల మాత్రం వాళ్ళు చేసే విషయాలు మొత్తం డిఫరెంట్ గా ఉంటాయి, అగెనిస్ట్ గా ఉంటాయి. ఆ విషయాలు మనకు అందరికి తెలిసిన విషయం. అయితే మనం గవర్నమెంట్ ఏం డిమాండ్ చేయాలి, ప్రభుత్వం ఏం చేస్తే కుల వివక్ష పోతుంది, సో ఈ విషయాలు మనం మాట్లాడుకోవాలి. అయితే ఒక 3-4 విషయాలు మాత్రమే నేను మీ ముందు పెట్టబోతున్నాను. ఇక మొదటగా మనం చూసినట్టయితే కామన్ స్కూల్ సిస్టమ్. ప్రభుత్వాలు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని కుల నిర్మూలన కోసమై కామన్ స్కూల్ సిస్టమ్. దళితుడైనా, బహుజనుడైనా, లేదా అణగారిన వర్గాల వాళ్ళు ఎవరైనా సరే, అగ్రవర్ణాల వాళ్ళైనా సరే ఒకే స్కూల్లో ఒకే బెంచ్ మీద కూర్చొని చదవగలిగేటటువంటి స్థితి రావాలి. ఇక్కడ వెంటనే అంటారు, మరి ఇప్పుడు ప్రస్తుతం అదే ఉంది కదా, అన్ని కులాల వాళ్ళు ఒకటే దగ్గర చదువుకుంటున్నారు కదా, మరి ఒకవేళ కులం పోతే అంటే ఈ సిస్టమ్, నువ్వు చెప్పిన సిస్టమ్ వస్తే మరి ఆధిపత్యం ఎక్కువైపోతుంది కదా అగ్రకుల విద్యార్థులది అని కూడా చాలా మంది చెప్పొచ్చు. అది కొంత మటుకు నిజమైనప్పటికీ మనం కులం పోవాలనుకున్నప్పుడు కామన్ సిస్టమ్ అంటే ఈ ప్రైవేట్ సిస్టాన్ని తీసేయాలి. స్కూల్ వరకన్నా స్కూల్స్ అనేవి కేవలం ప్రభుత్వ ఆధీనంలోనే నడవాలి. అందులో టీచ్ చేసే టీచర్లకు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులు కూడా కులం అనే భావన లేకుండా చేయాలి. నన్ను అడిగితే ఈ సర్టిఫికెట్ లో కూడా టీసీ లాంటి దాంట్లో కూడా కులం అనేది తీసేయాలి. అంటే పిల్లలకి తమ క్యాస్ట్ ఏంటి అనేది చిన్నతనం నుండి వాళ్ళకి తెలియకూడదు అనేది నా కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ రావాలంటే కామన్ స్కూల్ సిస్టమ్ రావాలి. టోటల్ గా ప్రభుత్వం చేతిలో ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే నడవాలి, ప్రైవేట్ సెక్టర్ ఉండకూడదు అనేది నా పర్సనల్ ఒపీనియన్ కూడా. అది ముఖ్యంగా మనం చేయాల్సింది. ఎందుకంటే కలెక్టర్ కొడుకు కావచ్చు, అటెండర్ కొడుకు కావచ్చు, ఒకే స్థాయిలో ఒకే బెంచ్ మీద కూర్చున్నప్పుడు మొదట ఇబ్బంది కలిగిన రాను రాను వాళ్ళు మారే ఛాన్స్ ఉంది. అందుకే కులం అనేది వాళ్ళకి తెలియకూడదు. తెలిస్తే నువ్వు ప్రభుత్వంలో పెట్టినా ప్రైవేట్లో పెట్టినా ఒకటే. కాబట్టి విద్యార్థులకు తల్లిదండ్రులు మారి ఆ విద్యార్థులను చేర్పించేట కులం అనేది పక్కన పెట్టి వాళ్ళను పెంచితే బాగుంటుంది. కామన్ స్కూల్ సిస్టమ్ దానికి ఆజ్యం వస్తుంది అని మొదటి విషయాన్ని మనం చెప్పొచ్చు. ఇక రెండవ విషయం, అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కులాంతర వివాహాలు. నేను మొదటి ఎపిసోడ్లో చెప్పాను, 2వ ఎపిసోడ్లో చెప్పాను, 3వ ఎపిసోడ్లో కూడా కులాంతర వివాహాల గురించి చెప్తున్నాను. మరి 3 వీడియోలో ఇదే ఎందుకు తీస్తున్నాం అంటే, బిఆర్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన అనేటటువంటి పుస్తకంలో ఈ విషయాన్ని బల్లాగుద్ది మరీ చెప్పాడు. ఎందుకు? రక్తం మారితే గాని కులం పోదు. ఇది ముమ్మాటికి నిజం. రక్తం మారితే గాని కులం పోదు.
ఒకే కులంలో పెళ్లిళ్ళు చేసుకున్నన్ని రోజులు ఈ కులం అనేటటువంటిది అలాగే ఉండిపోతుంది, ఈ జబ్బు అనేది పోదు. కాబట్టి రక్తం మారినప్పుడు, కులాంతర వివాహాలు జరిగినప్పుడు ఖచ్చితంగా కులం అనే భావన పోతుంది. ఏ కులం అని చెప్పుకుంటారు? రెండు కులాల వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేయాలి? ఇదే కదా మన టాపిక్. కామన్ స్కూల్ సిస్టమ్ ఎలాగైతే తీసుకొచ్చారో కులాంతర వివాహాలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. ఇంకా నన్ను అడిగితే ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, కులాంతర వివాహాలు చేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి. ఎవరో ప్రజలు చేసుకోవడం కాదు, కులాంతర వివాహాలు ఎక్కువగా ఈ యొక్క అధికారులు ప్రజాప్రతినిధులు చేసుకున్నప్పుడు ప్రజలకు కూడా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. మరి కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తలేదా ప్రభుత్వం అంటే? ఇప్పటికి కూడా కులాంతర వివాహాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ₹1,00,000 ఏమో వాళ్ళకు నజరానా కూడా ప్రకటిస్తుంది, మంచిగానే ఉంది. అంటే డబ్బులు ఇచ్చి ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటున్నట్టుగా ఉంది ప్రస్తుత వ్యవస్థ. కానీ ఈ విధంగా ఉంటే కులాంతర వివాహాలకు ప్రోత్సహించినట్టు కాదు. కానీ ఏ విధంగా మారాలి మరి అంటే, మొదటగా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రొటెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క పరువు హత్యలు అనేటటువంటి బాగా జరుగుతున్నాయి. ఇక చెప్పుకుంటూ పోతే కోకొలలు ఉన్నాయి, పరువు హత్యలు. కాబట్టి ఈ పరువు హత్యలు జరుగుతున్నాయి కాబట్టి కులాంతర వివాహాలకు రక్షణ అనేది చాలా ముఖ్యం. సో ఎప్పుడైతే ఈ రక్షణ కవచంలా ఏర్పరచి వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ ని ఏర్పరిస్తే చాలా బాగుంటుంది. కులాంతర వివాహాలు చేసుకోవడానికి అనేక మంది ముందుకు రావడం కూడా జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఇంకో విషయం చూసినట్టయితే, ఈ కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి జంటలకు పుట్టిన పిల్లలకు కావచ్చు, వాళ్ళకు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలలో కాస్తో కూస్తో వాళ్ళకు ఒక కేటగిరీ లాగా లేకపోతే వాళ్ళకు ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే కులాంతర వివాహాలు ఎక్కువ ప్రోత్సహిస్తున్నారో, ఈ ప్రాధాన్యత ఎప్పుడైతే ప్రమోషన్లు కావచ్చు, స్కూల్లో ప్రైవేట్లో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, ఈ కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళకు స్పెషల్ బెనిఫిట్స్ ఇచ్చినట్టయితే కులాంతర వివాహాలను పెరగడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా ఈ క్యాస్ట్ సిస్టమ్ కూడా తగ్గుతూ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేయాలి? మొదటగా కులాంతర వివాహాలను ప్రోత్సహించడానికి నజరానాతో పాటు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా స్పెషల్ ఏమంటుందని షీ టీమ్స్ లాగా వీళ్ళ కోసం స్పెషల్ గా ఒక ప్రొటెక్షన్ టీం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఒకవేళ కులాంతర పరువు హత్యలు జరిగితే 3 నెలలలో వాటికి శిక్షలు పడే విధంగా ఒక ఫాస్ట్ కోర్టు తీసుకురావాలి. ఎందుకు? ఈ ప్రణయత చూడండి, ప్రణయత ఎప్పుడో జరిగితే ఇంకా కొనసాగుతున్న మన్న ఏదో తీర్పు వచ్చినట్టుంది. అంటే ఇన్ని సంవత్సరాలు పట్టింది. కానీ ఇన్ని సంవత్సరాలు పట్టద్దు, 3 నెలలు 6 నెలలు అంతే. 6 నెలలకు తీర్పులు వస్తే ఒక భయం అనేది ఉంటుంది ఈ పరువు హత్యలు చేసే వాళ్ళకు కూడా. సో ఇది ముఖ్యంగా మనం రెండో పాయింట్ గా చేసుకో. కాబట్టి మీరు సమాజంలో ఆదర్శంగా, ప్రభుత్వాన్ని మీకు తోడుగా ఉందనేటువంటి భరోసా, అంటే మీకు కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి భరోసా వాళ్ళకి ఇవ్వగలిగిన రోజు కులాంతర వివాహాలు పెరిగితే కులం కూడా రాను రాను తగ్గుముఖం పట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే కులం ఒక్కసారిగా పోయేది కాదు, ఒక్కసారిగా మాయమయ్యేది కాదు కులం. ఎందుకు? అది నరనరాన జీర్ణించకపోయినటువంటి కులాన్ని ఒకటేసారి మార్చామంటే ఇది ఇంపాసిబుల్. కానీ ఇది ఈ విధంగా కులాంతర వివాహాలు కావచ్చు, అంటే కామన్ స్కూల్ సిస్టమ్ కాబట్టి తీసుకొచ్చినప్పుడు ఇది కొంచెంగా తగ్గిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక ముఖ్యంగా మూడవది చట్టాల అమలు. అట్రాసిటీ కేసులు పెట్టొచ్చు అని ఆ చట్టాలు తీసుకొచ్చారు. ఇక చాలా చట్టాలు తీసుకొచ్చారు. కానీ అమలుకు విషయానికి వచ్చినట్టయితే అవన్నీ నీరుగారిపోతున్నాయి. ఇది మనం నమ్మకపోయినా నిజం. పేపర్ మీద గట్టిగా ఉన్నటువంటి చట్టం రియాలిటీలో మాత్రం చట్టం గట్టిగా లేదని చెప్పాలి. సో అలాంటి చట్టాలను రాజకీయ ఒత్తిళ్లతోనూ ఈ కేసులు నీరుగారుస్తున్నారు చాలా వరకు. అంటే బాధితులకు కోర్టుల చుట్టూ తిరిగే అదేమంటారు దాన్ని, కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక లేక వాళ్ళు కేసులు పెట్టడం చాలా మంది ఆపేసారు. అంటే కుల వివక్షణ ఎంత జరుగుతున్నా కేసులు పెట్టే వాళ్ళు దాదాపు 30% అని చెప్పాలి. 20 నుండి 30% మాత్రమే కుల వివక్షను ఎదుర్కొని కేసులు పెడతారు, కేసులు దాకా వస్తారు, కోర్టుల దాకా వస్తారు, పోలీస్ స్టేషన్ దాకా వస్తారు. అంతకు రాని వాళ్ళు 70-80% మంది. అంటే రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతున్నారనేది కావచ్చు, ఇలాంటివి ఉంటాయి. కాబట్టి మనం డిమాండ్ చేయాల్సింది ఏంటంటే కుల వివక్షణ కోసం ఇలాగ చెప్పినట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అనేవి రావాలి. ఆ ఏర్పాటు చేసినప్పుడు ఏళ్లకేళ్ళు ఈ కేసులు ఉండవు. అప్పుడు ఒక భయం ఉంటుంది, కుల వివక్ష చూపించాలంటే భయం ఉంటుంది. అరే కులంతో సంబంధం లేదురా అనేటువంటి భావన కూడా ప్రజల్లో కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేయాలి? ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి.
ఇక రాజకీయ సంస్కరణలు రావాలి. ఇక 4వ పాయింట్ ఏంటంటే రాజకీయ సంస్కరణలు రావాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎలక్షన్స్ వచ్చినాయన్నా కావచ్చు, వాళ్ళ రాజకీయాలు మొత్తం ఎలా జరుగుతాయి అంటే కుల రాజకీయాలు జరుగుతాయి. ఒక కుల నాయకుడిని పట్టుకోవడం, మీ కులంలో ఇది ఉంది కాబట్టి మీ కులానికి ఇది చేస్తామనడం, లేదా మీ కులానికి ఆ పథకం ఇస్తామనడం, ఇలా కుల రాజకీయాలు జరుగుతున్నాయి. ఈ కుల రాజకీయాలు ఉన్నంత కాలం కులం సమాజంలో అలాగే ఉంటుంది. కాబట్టి ప్రజలుగా మనం ఇలాంటి రాజకీయ నాయకులను వ్యతిరేకించాలి. ప్రభుత్వాలు కూడా ఈ కులాన్ని బట్టి ఎవరైతే ఓటు రాజకీయం చేస్తారో వాళ్ళను గుర్తించి వాళ్ళకి శిక్షలు వేయాలి. అప్పుడు ఈ రాజకీయ వ్యవస్థ నుండి ఈ కులం పోయే అవకాశం కూడా ఉంటుంది. చాలా వరకు కులాన్ని చూసి ఈ ఎక్కువగా పదవులు ఇస్తూ ఉంటారు. సో అధికారులు ఎక్కువ పదవులు ఇస్తూ ఉంటారు. సో దీనివల్ల కులం, మా కులం అంటే మా కులంలో నేను ఎదగాలి అనేటువంటి ఇక్కడ కుల సంఘాలు ఏర్పడి ఆ కుల సంఘాలు కులాన్ని పోషిస్తున్నాయి. కాబట్టి కులం పోవాలంటే ముఖ్యంగా ఈ రాజకీయంలో ఈ కులాన్ని కూడా తీసేసే అవకాశం ఉండాలి. సమానత్వం అనేది రావాలి. ఇక ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటిది కులం పోవాలంటే వీటి పాత్ర ఎంత ఉందో ఇప్పుడు నేను చెప్పే 5వ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటదంటే పౌరహిత్యంలో ఈ కులం తీసేయాలి. అంటే బ్రాహ్మణులు మాత్రమే గుళ్ళల్లో పౌరహిత్యం చేస్తున్నారు ప్రస్తుతం, కానీ దాన్ని తీసేయాలి. ఇప్పుడు తమిళనాడులో ఒక సిస్టమ్ వచ్చింది. ఏంటంటే వాళ్ళు పౌరహిత్యంలో నియమించుకోవాలంటే ఒక ఎగ్జామ్ పెడతారు. అందులో ఏ కులం వాడైనా పార్టిసిపేట్ చేయొచ్చు అని వేదాల్లో కావచ్చు, ఆ ధార్మిక అనేటువంటి గ్రంథాల్లో సమగ్రమైనటువంటి అవగాహన ఉండి ఆ పరీక్షలో పాస్ అయితే వాడికి పౌరహిత్యం ఇస్తాడు. ఎస్సీ అయినా, బీసీ అయినా, ఎస్టీ అయినా, బ్రాహ్మణుడైనా, రెడ్డి అయినా, ఇంకోరైనా. ఇక్కడ దాని అర్థం ఏంటి? పూర్తిగా కులం అనేది ఎక్కువగా ఉన్నదే. ఇప్పుడు కులం అంటేనే హిందూ మతం అంటాం మనం. సరే హిందూ ధర్మం అంటారు, అది వేరు, కానీ హిందూ మతంలోనే కులం అనేది ఉందంటాం. ఈ కులం పోవాలంటే ఎక్కడ రావాలి? దేవుడి దగ్గర అందరూ సమానమైనప్పుడు మరి పూజారులు మాత్రమే, అంటే బ్రాహ్మణులు మాత్రమే పూజారులు ఎలా అవుతారు? మరి చాలా మంది ఉంటారు వాళ్ళకు ఆ వేద జ్ఞానం తెలుసు కాబట్టి వాళ్ళని నియమించురు అని. ఇక్కడ ప్రభుత్వాలు చేయాల్సింది ఏంది ఇక్కడ అంటే వేద పాఠశాలలు ప్రభుత్వాలు నిర్వహించాలి. అందులో చక్కని పౌరహిత్యం తెలిసినటువంటి వాళ్ళకి, పురాణాలు తెలిసిన వాళ్ళకి, అదేవిధంగా ధర్మాన్ని తెలిసిన వాళ్ళని టీచర్లుగా పెట్టి, ఉపాధ్యాయులుగా, ప్రొఫెసర్లుగా పెట్టి అక్కడి నుండి వాళ్లకు జ్ఞానాన్ని అందించి ఈ యొక్క పౌరహిత్యం సంబంధించి పరీక్ష పెట్టి అక్కడి నుండి ఈ యొక్క అందరు ఎవరైనా పూజారి కావచ్చు అనేటువంటి భావన కలిగించినప్పుడు ఖచ్చితంగా కులం పోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది ఈ విషయంలో. ఎందుకంటే దేవుడు ముందర అందరూ సమానమైనప్పుడు మరి గాడు వాళ్ళనొక తీరుగా వీళ్ళనొక తీరుగా చూస్తాడా? దేవుడు చూడడు కదా. సో కాబట్టి ఈ 5 విషయాలు ప్రభుత్వం చేపడితే ఏంటి 5 విషయాలు? 1, కామన్ స్కూల్ సిస్టమ్ తీసుకురావాలి ప్రభుత్వాలు. అదేవిధంగా 2వది కులాంతర వివాహాలు సపోర్ట్ చేయాలి. నజరానా ఇచ్చి కాదు కానీ వాళ్ళకు ప్రొటెక్షన్ కల్పించాలి. వాళ్ళకి స్పెషల్గా అంటే స్పెషల్ కేటగిరీలో వాళ్ళకు కొన్ని బెనిఫిట్స్ కలిగించాలి. సో ఇలా బెనిఫిట్స్ కలిగించినప్పుడు మనకు ఖచ్చితంగా ఏమవుతుంది అంటే ఈ వ్యవస్థలో పోవడానికి అవకాశం ఉంటుంది. ఇక 3వ పాయింట్ ఏంటి? ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు చాలా ఉన్నాయి. ఈ చట్టాలను పదిలం చేసి ఇంకా స్ట్రాంగ్ గా చేయాలి, చట్టాలు భయపడే విధంగా చేయాలి. ఇక 4వ పాయింట్ రాజకీయాల్లో నుండి కులాన్ని తీసేయాలి. ఇక 5వ పాయింట్ అతి ముఖ్యమైన పాయింట్ ఏంటి? గుడుల్లో ఈ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తీసేసి ఎగ్జామ్ పెట్టి ప్రభుత్వమే ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో పాస్ అయిన వాళ్ళకి, మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకే ఈ పౌరోహిత్యానికి అవకాశం ఇవ్వాలి. సో ఇది జరుగుతుందంటే నాకు తెలిసి జరగదు. ఎందుకంటే సనాతన ధర్మంలో, ఈ హిందూ ధర్మంలో ఇక లొసుగులు చాలా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడంటే పెద్ద సిరీస్ అవుతుంది, దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో ఇది ముఖ్యంగా ప్రభుత్వం చేయాల్సినటువంటి 5 పనులు. ఫ్రెండ్స్, ప్రభుత్వాల మాట అటు ఉంచితే మనం ప్రభుత్వాల మీద ఇలాంటి ఒత్తిడులు తేలకపోతే, ఈ 5 డిమాండ్లు మనం కన్నా చెయ్యకపోతే ప్రభుత్వాలు ఖచ్చితంగా కుల నిర్మూలన విషయంలో ముందలికి రావు. ఎందుకు? నేను ముందే చెప్పాను, కులం అనేది రాజకీయ నాయకులకి, ప్రభుత్వాలకి ఆక్సిజన్ లాంటిది. దాన్ని తీసేసేయాలని వాళ్ళు అనుకోరు. కానీ అది పోవాలనుకుంటున్న మనం మాత్రం, ఎవరైతే కులాన్ని పోగొట్టాలి అనుకున్న భావన నిజంగా మనకు ఉంటే మనం ప్రభుత్వాన్ని దాని డిమాండ్లు చేయాలి. రాజకీయ నాయకులు మన దగ్గరకు వచ్చినప్పుడు కులాన్ని అడిగి, ఓటు అడిగే ఏ పార్టీనైనా, ఏ రాజకీయ నాయకులైనా నిలదీసి అడగగలగాలి. అప్పుడు కులం పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోజు రిజర్వేషన్ల వల్ల అదని ఇదని మాట్లాడే వాళ్ళందరూ, అగ్రవర్ణాలు కావచ్చు, దళితులు కావచ్చు, అనగారణ వర్గాలు కావచ్చు, వీళ్ళు చేయాల్సిన పనిది
అసలు ఈ కుల వ్యవస్థ లేకపోతే దేశం ఇంకా బాగుపడుతుంది కదా. ఈ కుల వ్యవస్థ పోవడానికి అగ్రవర్ణాలు పనిచేయాలి, అనగారిన వర్గాలు పనిచేయాలి, ప్రభుత్వాలు కూడా పనిచేయాలి. కానీ మనిషిగా మనం ఏం చేయాలి? ఒక వర్గాలుగా చెప్పుకున్నాం. ఇప్పుడు అగ్రవర్ణాలు మొత్తం చేస్తున్నాయి, అనగారిన వర్గాలు తప్పులు సరిదిద్దుకుంటున్నాం అంటున్నాం. కానీ ప్రభుత్వాలు కూడా ఏం చేయాలో చెప్పినాం, ఒక 5 పాయింట్లు. మరి మనం ఏం చేయాలి? ఒక మనిషిగా ఏం చేయాలి? సమాజం అంటే ఏంటి? సమాజం అంటే ఏంటి? ఒక మనిషి ఓన్లీ సమాజం అంటే ఒక చెట్ల పుట్టల? సమాజం అంటే మనుషుల సమాహారం. అంటే మనిషి మారాలి. మనిషి మారితే ఒక్కొక్కరు మారితే సమాజం మారుతుంది. సో కాబట్టి సమాజం ఏం చేయాలి, మనిషిగా మనం ఏం చేయాలి అనే విషయాన్ని నెక్స్ట్ ఫైనల్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ వీడియోలో నేను చెప్పేది ఒకటే, సమాన విద్య కోసం పోరాడదాం, కులాంతర వ్యవహారాలకు సపోర్ట్ చేద్దాం. వ్యవస్థను మార్చాలంటే మనం ప్రశ్నలు అడుగుతూ ఎదగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలని కళ్ళు తెరిపించే విధంగా మనం ప్రశ్నిస్తూ పోయినట్టయితే ఖచ్చితంగా కులం అనేది పోతుంది, సమానత్వం అనేది విరజిల్లుతుంది, మహనీయుల ఆశలు ఎప్పటికైనా నెరవేరుతాయి. ఇది వీడియోకి. మరో వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక మిగిలిన ఎపిసోడ్లు కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ యొక్క వీడియో కామెంట్ బాక్స్ లో, అదేవిధంగా డిస్క్రిప్షన్ లో వాటి లింకులు పెడతాం. ఇది ఈ వీడియోకి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై భీమ్.